నమస్తే వెల్కమ్ టు మీ స్వర్ణ వేదిక. సో ఈ రోజైతే మనం శ్రీ స్వర్ణ కంచి అండి కొత్తపేట బ్రాంచ్కి అయితే తీసుకొచ్చాను. ఇప్పటి వరకు మనం గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ వీళ్ళ దగ్గర నుండి పోస్ట్ చేస్తూ ఉన్నాను కదండి. అండ్ ఈ రోజు అయితే మరి ఇప్పుడు రానున్న వెడ్డింగ్ సీజన్ అనగానే గోల్డ్తో పాటు సిల్వర్ కూడా అందరికీ రిక్వైర్మెంట్ ఉంటుంది కదండి. సో సిల్వర్ కలెక్షన్ అయితే ఈరోజు ఎపిసోడ్లో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ స్వర్ణ వేదిక ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అని ఇస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అయిపోండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ కొంచెం లెంతీ అయినా సరే ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. సో పూజ దగ్గర నుండి పెళ్ళిళ్ళ వరకు కూడా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఈవెన్ టెంపుల్లో కూడా యూజ్ అయ్యే కలెక్షన్ ఈరోజు ఎపిసోడ్లో షేర్ చేస్తున్నానండి. సో మీకు ఇలా అమ్మవారి 108 ఫ్లవర్ స్టాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి డెకరేషన్ పర్పస్కి కూడా చాలా బాగుంటాయండి. సో పూజా గదిలో ఎవరైనా సరే సిల్వర్తో ఇలా డెకరేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎలిఫెంట్ ఐడల్స్ అండి ఇవి. సో మనకి ఇది వచ్చేసరికి గ్రాస్ వెయిట్ అండి 245 గ్రామ్స్ అయితే పడుతుంది ఇది. సో పెయిర్ అండి. అలానే మనకి అరటి చెట్లు అండి. సో అరటి చెట్లలో కూడా సైజెస్ అయితే ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి 96 గ్రామ్స్ అయితే పడుతుంది. సో వీటిలో సైజెస్ మీకు చిన్న సైజ్ నుండి ఇంకా వీటికన్నా పెద్ద సైజులో కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ అరటి గెలలు ఎల్లో కలర్లో వచ్చాయి కదా, అలా కాకుండా ఎనామెల్ పెయింట్ ఏం యూజ్ చేయకుండా ఫుల్ సిల్వర్లో కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి మోదుకులు అండి. సో వీటిలో కూడా మనకి సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో మీరు ఇది డిజైన్ కూడా చూడొచ్చు. అండ్ వెయిట్ వైజ్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెంకి కూడా చూపిస్తున్నాను. 121 గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారు. మీకు ఏదైనా సరే రిక్వైర్మెంట్ ఉంది, ప్రైస్ తెలుసుకోవాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే షోరూమ్కి విజిట్ చేయండి. ఇవి యాంటిక్ స్టైల్లో కొత్తగా వచ్చిన కుందులండి. మనకి గజేంద్ర మోడల్లో అయితే వస్తున్నాయండి. కుందుల్లో ఇది కొత్త రకం అండి. యాంటిక్లోని చాలా ఫాస్ట్ మూవింగ్ అయితే ఉన్నాయండి. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసరికి 302 గ్రామ్స్ అయితే పడుతుంది. సో ఇలా జత అండి. సో ఎలిఫెంట్ డిజైనింగ్ అయితే వస్తుంది. కుందులు కూడా లోపల మనకి లోతు వైజ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. సో లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి బుట్టలండి. అండ్ ఇవి చాలామంది ఏంటి అంటే నోములు వ్రతాలు చేసుకుంటారు కదండి. సో వాళ్ళు కూడా కొంచెం బల్క్లో తీసుకెళ్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే రిటర్న్ గిఫ్ట్స్ కింద వీటిని తీసుకెళ్తూ ఉంటారండి. సో అలా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటుంది. పెళ్ళిళ్ళు అనగానే నోములు వ్రతాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ కలెక్షన్ కూడా కవర్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మీడియం సైజ్ అయితే వస్తుందండి. 44 గ్రామ్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి 30 గ్రామ్స్ అండి. ఇంతకన్నా కొంచెం బిగ్గర్ సైజ్ కావాలి అనుకుంటే ఇది మీకు 63 గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారు. ఇంకా పెద్దది కావాలి అన్న బిగ్గర్ సైజ్లో అయితే అవైలబిలిటీ ఉంది. సో నెక్స్ట్ మనం చూస్తున్నామండి ప్రసాదం బౌల్స్ అండి. ఇందులో మనకి సాదా బౌల్స్ ఉన్నాయండి, డిజైన్ ఉన్నాయి. చాలామంది క్లీనింగ్ ఈజీ ఉంటుంది అనుకొని ఎక్కువగా సాదా బౌల్స్ అడుగుతూ ఉంటారు. సో మెయిన్లీ వాళ్ళ కోసం అండి. అండ్ ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా చాలా ప్రిఫరబుల్. సో 19 గ్రామ్స్లోని, 15 గ్రామ్స్లోని, 16 గ్రామ్స్లోని డిఫరెంట్ వెయిట్స్ డిఫరెంట్ సైజెస్లో అయితే ఉన్నాయి. సో అన్ని సైజెస్ కూడా మీకు ఇలా చూపిస్తున్నాను. మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మీరు ఒకసారి షోరూమ్కి కూడా విజిట్ చేసి ఎన్ని పీసెస్ కావాలి అన్నా సరే పర్చేస్ చేసుకోవచ్చు. సో బిగ్గర్ సైజ్ వచ్చేసరికి 60 గ్రామ్స్ పడుతుంది. ఇది ఇంకొక మోడల్ అండి. సో ఇది వచ్చేసరికి పసుపు కుంకుమ అక్షింతల కింద అయితే యూస్ చేస్తూ ఉంటారు. మిడిల్లో కూడా అమ్మవారి డిజైనింగ్ అయితే వచ్చింది. ఇది చాలా ట్రెండీగా కూడా అనిపించిందండి. అండ్ మనకి పూజ దగ్గర డెకరేట్ చేసుకోవాలి అనుకున్న ఇటువంటి కాన్సెప్ట్లు అయితే చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. యూనిక్ స్టైల్లో కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి తప్పకుండా ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంది. అండ్ ఇవి ప్లేట్స్ అండి. ఇవి ఏంటి అంటే ప్రసాదం ప్లేట్స్ కింద కూడా యూస్ చేస్తారండి. అండ్ కొంతమంది ఇలా సెపరేట్గా విడిగా కూడా ప్లేట్స్ తీసుకొని దీని మీద కుందులతో కూడా పెడుతూ ఉంటారు. సో మీరు అలా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారండి చాలామంది. సో 14 గ్రామ్స్లో అయితే వస్తుంది. అండ్ కొంచెం బిగ్గర్ సైజ్లో కావాలి అనుకుంటే బిగ్గర్ సైజ్లో కూడా ఉన్నాయి. ఇదైతే మ్యాంగో షేప్లో అయితే వచ్చిందండి. 35 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. సో వీటిలో కూడా ఇంకా చాలా మోడల్స్ అయితే స్టోర్లో ఉన్నాయి. శాంపుల్కి కొన్ని అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి కామాక్షి దీపాలండి. ఇవి సింగిల్ ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటారు కామాక్షి దీపం. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి. సో ఇది మీకు వెయిట్ వైజ్ కూడా ట్యాగ్స్ చూపిస్తున్నానండి. సో మనకి ఇది అరౌండ్ 28 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు కామాక్షి దీపం అండి. అందులోనే ఇంకా బిగ్ సైజ్ కావాలి అనుకుంటే బిగ్ సైజ్ అండి. ఇంకా దీనికన్నా బిగ్ సైజ్ కావాలి అన్న అవైలబిలిటీ ఉంది. వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. ఇది 59 గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో అయితే వస్తుందండి.
సో ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లోని కామాక్షి దీపం అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉన్నారండి దీపారాధనలోని. సో మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి ఇది కూడా స్టోర్కి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. ఈవెన్ వీడియో కాల్ సపోర్ట్తో పాటు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసరికి ఇవి కూడా మనకి పసుపు కుంకుమ కింద కానీ లేదా అక్షంతల గిన్నెల కింద వాడుతూ ఉంటారండి. ఇందులో మనకి 2 ఫ్లవర్స్ వచ్చాయి, 3 ఫ్లవర్స్ వచ్చాయి. ఇదైతే స్మాల్ సైజ్ చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి గోల్డ్ పాలిష్తో అయితే వస్తుంది. ఇవి మీకు 74 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. సో మీరు సైజ్ కూడా చూడొచ్చండి, ఫ్లవర్ సైజ్ అనేది. ఇందులో మనకి చిన్న సైజులో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. నేనైతే మీడియం సైజ్ అయితే షేర్ చేస్తున్నాను. 74 గ్రామ్స్ అండి. ఇది వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ అండి. ఇది మనకి 3 ఫ్లవర్స్ అయితే వస్తుందండి. పసుపు కుంకుమ అక్షింతల కింద కానీ గంధం కింద కానీ యూస్ చేసుకోవచ్చు. అండ్ వీటిని కూడా మనకి ఇప్పుడు రానున్న వెడ్డింగ్ సీజన్కి దగ్గర వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి సిల్వర్ గిఫ్టింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి మోడల్స్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవి వచ్చేసరికి దీపారాధన కుందులండి. నేను కొంచెం బిగ్ సైజ్ అయితే చూపిస్తున్నాను. ఇలా పికాక్ కాంబినేషన్ అయితే వస్తుందండి డిజైనింగ్ అనేది. అండ్ వీటిలో కూడా మనకి గాడ్ ఐడిల్స్ వచ్చినవి కూడా ఉన్నాయండి. సో డిజైనింగ్ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసరికి 187 గ్రామ్స్ అండి వెయిట్. సో ఈ ఐటెం నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో కూడా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మనకి మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్సే, మీ అందరికీ తెలుసు కదా. సో తప్పకుండా షోరూమ్కి కూడా విజిట్ చేయండి. మనకి రిటర్న్ గిఫ్ట్సే కాదండి, ఇంకా ఫోటో ఫ్రేమ్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి యాంటిక్ స్టైల్లో అయితే వస్తుందండి. శంకు చక్ర నామాలతో డిజైన్ చేసిన కుందులండి. సో ఇవి వచ్చేసరికి మీకు 195 గ్రామ్స్ అయితే పడుతుందండి గ్రాస్ వెయిట్. సో లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి యాంటిక్లోని మోడల్. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నారండి బకెట్లు అండి. సో ఈ బకెట్లో కూడా సైజెస్ ఉన్నాయండి. చాలామంది పూజలకి, నోములకి, వ్రతాలకి ఈ బకెట్స్ తోటి కొంతమంది పసుపు కుంకుమ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు వీటితోటి. ఇది వచ్చేసరికి కొంచెం బిగ్గర్ సైజ్ అయితే వస్తుంది. ఇంకా బిగ్ సైజ్ కావాలి అన్నా, ఇంకా చిన్న సైజ్ కావాలి అన్నా సరే ఉన్నాయండి. ఇది వచ్చేసరికి 83 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం. ఇంత వెరైటీస్ నేను మార్కెట్లో కూడా ఎక్కడ చూడలేదండి. మీకు ఎంత స్టాక్ కావాలి అన్నా సరే సప్లై చేస్తారు. అండ్ ఇవి వచ్చేసరికి గ్లాసెస్ అండి. సో మనకి ఇది 19 గ్రామ్స్ అండి గ్రాస్ వెయిట్. అండ్ ఈ గ్లాస్ కూడా అవుటర్ లైన్ అంతా డిజైన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి కొంచెం బిగ్గర్ సైజ్ అండి. సో మనకి ఇది 42 గ్రామ్స్లో అయితే వస్తుందండి. ఇంకా బిగ్ సైజ్ కావాలి అన్నా, ఇంకా డిజైన్లో కావాలి అన్నా, ప్లెయిన్లో కావాలి అన్నా సరే అవైలబిలిటీ ఉన్నాయి. శాంపుల్కి కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసరికి దీపారాధన కుందులు. అందులో మీకు ప్లెయిన్వి ఉన్నాయి, ఇలా డిజైన్వి ఉన్నాయి. 2 కూడా షేర్ చేస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెంకి కూడా వెయిట్ ట్యాగ్స్ అయితే చూపిస్తున్నానండి. ఇవి ఇంకొంచెం బిగ్గర్ సైజ్ అండి. మనకి ఎడ్జెస్ పైన చూస్తున్నట్టయితే మొత్తం అంతా సాదాలో వస్తుందన్నమాట. సో రెగ్యులర్ యూస్కి అయితే ఇలాంటి మోడల్స్ చూస్ చేస్తూ ఉంటారు. క్లీనింగ్ అనేది చాలా ఈజీ ఉంటుందని చెప్పి. నెక్స్ట్ మీరు చూస్తున్నారండి పసుపు కుంకుమ స్టాండ్సే. అండ్ వీటిలో కూడా మోడల్స్ మీకు చూపిస్తాను చూడండి మీరు. ఇది బేసిక్ అండి, మనం రెగ్యులర్గా చూసే మోడలే. అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ డిజైన్ అండి. సో మిడిల్లో అయితే వినాయకుడు వచ్చేలాగా ఇవి 2 వస్తాయండి. పసుపు కుంకుమ కింద మాత్రమే వస్తుంది. సో దీని వెయిట్ ట్యాగ్ కూడా చూడొచ్చు మీరు. అండ్ ఇది వెయిట్ వైజ్ అయితే 65 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. సో వీటిలో మనకి 3 కావాలి అన్న అవైలబిలిటీ ఉందండి. అండ్ ఇవి వచ్చేసరికి 4 వస్తాయండి. పసుపు కుంకుమ గంధం అక్షింతలు అనమాట. మిడిల్లో అయితే పికాక్ వస్తుంది. చుట్టూరు కూడా డిజైనింగ్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది 108 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. అండ్ ఇవి వచ్చేసరికి 3 వస్తాయండి. మిడిల్లో అయితే పికాక్ వస్తుంది. అండ్ దీనికి మీకు కిందన స్టాండ్స్ కింద పికాక్స్ కూడా వచ్చాయి. సో ఇది కొంచెం యూనిక్గా కూడా కనిపిస్తుందండి మోడల్. అండ్ పెళ్ళిళ్ళలో కూడా పసుపు కుంకుమ గంధాలు ఏదైనా డెకరేట్ చేసేటప్పుడు ఇలాంటి వాటితో డెకరేట్ చేస్తే ఫొటోస్ అవి తీసేటప్పుడు కూడా కొంచెం కొత్తగా కనిపిస్తుంది. సో ఇవి వచ్చేసరికి మనకి ఎక్కువగా అయితే అభిషేకాలకి వాడుతూ ఉంటారండి. సో చాలామంది ఇంట్లోని చిన్న చిన్న గాడ్ ఐడిల్స్కి అభిషేకం చేస్తూ ఉంటారు కదండి. సో వాటి కోసం అని చెప్పేసి కొంచెం సన్నటి కూజా టైప్ అయితే వస్తుంది. లేదు అనుకుంటే ఇలా రౌండ్ షేప్లో కూడా మనకి చిన్న సైజ్ బిందిలా కూడా ఉంటుంది. ఇదైతే 51 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. అండ్ వీటిలో కూడా సైజెస్ ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసరికి 53 గ్రామ్స్ అండి. సో చూడొచ్చు మీరు. లోపల సైడ్ అయితే హోల్ ఉంటుంది. సో మీరు అభిషేకం చేసినప్పుడు అవుటర్ నుండి బయటకు వస్తుందన్నమాట. ఇది 76 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. ఇంకా పెద్ద సైజ్ కావాలి అన్నా సరే అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటిలో కూడా మీకు స్మాల్ సైజ్లో ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు చూస్తున్నారండి, ఇది మనకి ప్లేట్ లాగైతే డిజైన్ చేశారండి. ఇది కూడా సేమ్ పసుపు కుంకుమకి.
సో కిందన కూడా స్టాండ్ అయితే వస్తుంది అండ్ మిడిల్లో కూడా చిన్నదిగా హైలైట్ చేశారండి, చిన్న బౌల్ లాగా. అండ్ అరౌండ్ ఇది 33 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి కృష్ణుడికి ఉయ్యాలండి. అంటే కృష్ణుడనే కాదు, ఈ మిడిల్లో మీరు ఏ డెకరేటివ్ గాడ్ అయినా సరే పెట్టచ్చు. సో 49 గ్రామ్స్లో అయితే వస్తుంది. పైన కూడా ఎనామిల్ పెయింట్తో పికాక్ డిజైనింగ్ అండి, చిన్న గంటలో కూడా ఇచ్చారు. సో చాలా బాగుంది, మీ పూజా మందిరంలో హ్యాపీగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసరికి పూజా మందిరాలండి. మీకు చిన్న సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు కూడా ఉన్నాయి. డబల్ లైన్ కూడా ఉంది, స్టెప్ కూడా ఉందండి. అండ్ మీకు ఇక్కడ అయితే ఓం డిజైనింగ్ అయితే వస్తుంది. 344 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. సో ఇవి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే పక్కా యూస్ఫుల్ అవుతుందనే కలెక్షన్ అన్నీ కూడా కవర్ చేస్తున్నానండి. అండ్ ఇదైతే మీకు 2 స్టెప్స్ కింద అయితే వస్తుంది, చాలా బిగ్ సైజ్ అయితే ఉంటుంది. మిడిల్లో కూడా ఓం అనేది హైలైట్ చేశారు. సో కిందన కూడా స్టాండ్ వైజ్ కూడా చూడొచ్చండి మీరు. అండ్ ఇది 778 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారండి. అన్నిటికీ కూడా వెయిట్ ట్యాగ్స్ అనేవి క్లియర్గా మీకు చూపిస్తున్నాను. ఆ వెయిట్ ట్యాగ్స్ మీద ఉన్న ఏదైతే వెయిట్ ఉందో అదే షేర్ చేస్తున్నాను. అండ్ ఇవి టెంపుల్స్కి కాదండి, ఇంటిలో కూడా చాలామంది ఇటువంటి గద అయితే యూస్ చేస్తారు పూజా మందిరంలోని. సో ఇదైతే మీకు 363 గ్రామ్స్ అయితే పడుతుందండి. సో ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి. ఇదైతే మాత్రం చాలా క్యూట్గా అనిపించింది అసలు చూడగానే, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ అండి. సో ఇదైతే మనకి చిన్న ప్లేట్తో పాటు స్పూన్, ఫోక్ వస్తుంది, గ్లాస్ అండి. అండ్ మనకి టెడ్డీ బేర్ కాన్సెప్ట్ కానీ చిన్న డాల్ కాన్సెప్ట్స్లో అయితే వస్తున్నాయండి. వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవైతే ఎక్కువగా అన్నప్రాసనకి గిఫ్టింగ్కి చాలా బాగుంటాయండి. అండ్ బర్త్డే గిఫ్టింగ్స్కి దగ్గర వాళ్ళకి కానీ ఇంట్లో పిల్లలకి కూడా బర్త్డే గిఫ్టింగ్స్కి చాలా బాగుంటాయి. సో 180 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. సో లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇందులో సైజెస్తో పాటు మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి. సో ఈ ఐటమ్ చూస్తున్నట్టయితే మనం ఇది దేనికైనా సరే యూస్ చేసుకోవచ్చు. బౌల్స్ అండి, పైన మనకి ఇలాగా ఒక హోల్డర్ కింద కూడా వస్తుంది. సో చుట్టూరు కూడా కట్ వర్క్ ఒక డిజైన్ అవుటర్ లైన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మీరు చూస్తున్నారండి అష్టలక్ష్మి కలసాలండి. ఇందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఇది యాంటిక్లో అయితే వస్తుంది. చాలా బాగుందండి. వీటిలో సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది, ఒక డ్రీమ్ ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా షోరూమ్కి విజిట్ చేయండి. హ్యూజ్ మోడల్స్ అయితే చూడొచ్చు. ఇది 592 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారండి. అమ్మవారి ప్యాటర్న్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా ట్రెడిషనల్గా కూడా అనిపించింది. సో వీటిలోనే అష్టలక్ష్మి వాటిలోనే అండ్ ఇవి నార్మల్ అండి, రెగ్యులర్గా మనం చూసే కలసాలు. సో అమ్మవారి ఫినిషింగ్తో కొంచెం మీడియం సైజ్తో అయితే చూపిస్తున్నానండి. ఇది ఇంకా కొంచెం బిగ్గర్ సైజ్ కావాలని అవైలబిలిటీ ఉన్నాయి వీటిలో. ఇది 160 గ్రామ్స్ అండి. ఇది గజలక్ష్మి మోడల్ అండి. సో సైడ్స్ మీకు ఎలిఫెంట్ వస్తుంది, మిడిల్లో అమ్మవారి డిజైనింగ్ ఉంటుంది. సో లోపలంతా కూడా ఈ విధంగా వస్తుంది. 254 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. సో వీటిలో ఇంకా అవైలబిలిటీ ఉన్నాయండి సైజెస్ కూడా. నెక్స్ట్ మీరు చూస్తున్నారండి ప్రసాదం బౌల్స్ కానీ లేదు అనుకుంటే వీటిలో అక్షింతలతో కూడా వాడుతూ ఉంటారండి ఫంక్షన్స్కి. అండ్ అలానే వీటిలో మనం ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండి. పూజా గదిలోని పూల సజ్జ కింద కూడా వాడుతూ ఉంటారు. పూల సజ్జలు కూడా ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తాను. బట్ వీటి పర్పస్ అనేది మల్టీ అండి. అండ్ ఇవి వచ్చేసరికి నెక్స్ట్ అండి, ఇవి కూడా మ్యారేజ్కి గిఫ్టింగ్కి చాలా బాగుంటుంది. కంప్లీట్ సెట్ వైజ్ వస్తుంది అనమాట. ఒక ప్లేట్లోని మీకు ఇలా 2 కుందులు ఉంటుంది, పసుపు కుంకుమ కింద చిన్న బౌల్స్ వస్తాయి. సో ఇది వచ్చేసరికి మీకు 268 గ్రామ్స్ అయితే పడుతుందండి. సో మిడిల్లో అగరబత్తి స్టాండ్, ఇలా కంప్లీట్ కిట్ అండి ఇది. సో వీటిలో కూడా మీకు వెయిట్స్ అనేవి డిఫరెంట్ వెయిట్స్లో అయితే వచ్చాయి. ఇది మువ్వల్ ప్లేట్ అండి, ఎంత బాగుందో, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ ప్లేట్ అనేది. సో ఆ మువ్వలు కూడా చూడొచ్చు మీరు. సో కిందన కూడా స్టాండ్స్ అయితే వచ్చాయండి. 376 గ్రామ్స్ అయితే పడుతుంది. సో పసుపు కుంకుమ అక్షింతల కింద కూడా యూస్ చేస్తూ ఉంటారండి. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి. సో మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు సిల్వర్ కలెక్షన్ పోస్ట్ చేయండి మేడం అని చెప్పి. మరి ఇప్పుడు పర్ఫెక్ట్ టైం అని అనిపించిందండి, వెడ్డింగ్ సీజన్ కదండి. సో అందరికీ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో పూల సజ్జ అండి. సో పూల సజ్జలు అయితే ఎన్ని మోడల్స్ చూసానో నేను. అండ్ ఇదైతే మీకు 265 గ్రామ్స్లో అయితే వస్తుంది. సో కిందను కూడా ఎడ్జెస్లో మీకు 4 సైడ్స్ కూడా ఎలిఫెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ పూల సజ్జలోని ఇది ఇంకా బిగ్గర్ సైజ్ అండి, మనకి రౌండ్ ప్యాటర్న్ అయితే వస్తుంది. సో చుట్టూరు కూడా డిజైనింగ్ అయితే ఉంటుంది. కిందను కూడా స్టాండ్స్ కింద అయితే వచ్చాయి. సో లోపల సైడ్ కూడా డిజైనింగ్ చూడొచ్చు మీరు. సో కిందను కూడా డిజైనింగ్ చూడండి. సో మీకు ఏ ఐటెం నచ్చినా ముందు మీరు వాట్సాప్లో ప్రైస్ కూడా ఎంక్వైరీ చేయొచ్చు. అండ్ ఇది 380 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. సో నెక్స్ట్ మీరు చూస్తున్నారండి చిన్న సైజు బిందులు అండి ఇవి. ఇదైతే మీకు ప్లెయిన్ డిజైనింగ్ అయితే వస్తుందండి, అవుటర్ లైన్ మొత్తం కూడా. అండ్ బిగ్గర్ సైజ్ అండి ఇవి. సో లోపల సైడ్ అంతా కూడా ప్లెయిన్గానే ఉంటుంది, అవుటర్ సైడ్ అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చిందండి.
సో దీనికి కూడా మీరు ఒకసారి వెయిట్ ట్యాగ్ చూడొచ్చు. 578 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. అలా కాకుండా మీకు అష్టలక్ష్మి అమ్మవారి కాంబినేషన్లో కావాలి అనుకుంటే అలా కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో అమ్మవారి డిజైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెంకి కూడా చాలా పర్ఫెక్ట్ డిజైనింగ్ అయితే వచ్చింది. 742 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారండి. అండ్ కిందన కూడా అవుటర్ లైన్ కూడా మీకు మొత్తం అంతా డిజైన్ వస్తుంది. పైన అంతా కూడా మనకి ఒక తమలపాకు డిజైన్ లాగా అయితే ఇచ్చారు, మామిడి తోరణం లాగా. సో వీటిలో ఇంకా స్మాల్ సైజ్ ఉన్నాయండి, బిగ్గర్ సైజ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ అండి. సో ఈ మోడల్ కూడా ఎక్కువగా అయితే అభిషేకాలకి పూజలకి యూస్ చేస్తూ ఉంటారంట. సో వీటిలో కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి. సో అవుటర్ లైన్ ఫినిషింగ్ కూడా చూడొచ్చండి. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు. అండ్ టెంపుల్స్లో కూడా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే హ్యూజ్ మోడల్స్ అయితే ఉన్నాయండి. సో మీరు దీని వెయిట్ ట్యాగ్ కూడా చూడొచ్చు. అండ్ కలెక్షన్ కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇవి యాంటిక్ స్టైల్ మోడల్ అండి. సో మనకి మిడిల్లో అయితే ఫిష్ డిజైన్ వస్తుంది, కిందనంతా కూడా ఫ్లవర్ డిజైన్ అండి. 760 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. అండ్ చాలా బిగ్గర్ సైజ్లోనే చూపిస్తున్నాను దీపాలు. సో మిడిల్లో మీకు ఫిష్ వస్తుందండి, పైన ఏమో పికాక్ డిజైనింగ్ వస్తుంది. సో యాంటిక్లు అయితే వస్తున్నాయి ఈ మోడల్. అండ్ వీటిలో దీపాల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో టెంపుల్స్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యే కలెక్షన్ ఉందని చెప్పాను కదండి, శతగోపురం అండి. సో వీటిలో కూడా సైజెస్ అయితే ఉన్నాయండి. సో చాలామంది ఈ కలెక్షన్ ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియో కనుక వాళ్ళు కూడా చూసినట్టయితే మీకు కూడా యూస్ఫుల్ అయ్యే కలెక్షన్ అనేది స్వర్ణ కంచిలో అయితే స్టాక్ ఉంది. సో వీటిలో కూడా మోడల్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కంచాలండి. సో వీటిలో ప్లెయిన్ ప్లేట్స్ ఉన్నాయండి, డిజైన్ వైజ్ కూడా ఉన్నాయి. అండ్ ఈ కంచం అయితే మొత్తం అంతా కూడా ప్లెయిన్ లుక్ వస్తుంది. 177 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ అండి, ఇలా ప్లెయిన్ లుక్లో కంచాలు చూపించమని. సో ఎవరైతే కమెంట్స్ చేశారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. అలానే మొత్తం అంతా కూడా మిడిల్లో డిజైన్ ఉండి ఎడ్జెస్ మాత్రం ప్లెయిన్గా ఉండాలి అని కొంతమంది అయితే అడిగారు. సో వాళ్ళకి కూడా ఈ కలెక్షన్ రిక్వైర్మెంట్ అయితే ఉంది కాబట్టి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీటిలో కూడా ఇంకా సైజెస్ కూడా ఉన్నాయండి. సేమ్ సైజులోనే మనకి వెయిట్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది మిడిల్లో అంతా కూడా. అండ్ కిందన మీకు ఇలాగ ఈ విధంగా స్టాండ్స్ కూడా వస్తాయి. 557 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. సో ఇంకా స్మాల్ సైజ్ కావాలి అన్నా సరే స్టోర్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి, ఇంకా బిగ్గర్ సైజ్లో కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి చాటలు అండి. సో సిల్వర్ చాటలు ఎక్కువగా అయితే నోమల్కి వాడుతూ ఉంటారు. అండ్ చాలా రేర్గా మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయండి, అన్ని షాప్స్లోని ఉండవు. సో మెయిన్లీ నోములకి వ్రతాలకి ఎవరికైనా కావాలి, ఎన్ని పీసెస్ అయినా సరే అనుకున్న వాళ్ళు ఒక్కసారి స్వర్ణ కంచికి విజిట్ చేయండి. మీకు దొరకని కలెక్షన్ అంటూ ఉండదు ఇక్కడ. సో 254 గ్రామ్స్లోని 280 గ్రామ్స్లోని అయితే డిజైన్ చేశారు. అండ్ ఇదైతే ఇంకా బిగ్ సైజ్ అండి, 393 గ్రామ్స్లో అయితే వస్తుంది. ఇంకా బిగ్ సైజ్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు చూస్తున్నారండి కార్తీక మాసం. సో చాలామంది ఇంట్లోనే శివలింగం పెట్టుకొని అభిషేకం చేద్దామని అనుకుంటూ ఉంటారు కదండి. సో వాళ్ళ కోసం అండి ఇది మొత్తం కిట్ అనమాట. నాగపడగతో కలిపి వస్తుందండి. 507 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు. అండ్ వీటిలో కూడా మనకి ఇంకొంచెం బిగ్గర్ సైజ్ కావాలి అన్నా చిన్న సైజ్ కావాలి అన్న అవైలబిలిటీ ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు చూస్తున్నారండి ఫ్లవర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను. ఎనామిల్ పెయింట్తో కానీ, కంప్లీట్ సిల్వర్ 108 ఫ్లవర్స్ కానీ, లేదు అనుకుంటే ఇలా గోల్డ్ లుక్లో కానీ, ఇలా ఏమన్నా సరేనండి మీకు ఏ ఫ్లవర్ డిజైన్స్ కావాలి అన్నా ఇక్కడైతే ఫ్యూజ్ మోడల్స్ అండి. కొన్ని శాంపుల్స్ ఒక్కొక్క డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను, చూసేయండి. సో ఇదైతే మీరు ఈ వెరైటీ చూడొచ్చు. ఇక్కడ కొంచెం దగ్గరగా ముద్దగా అయితే డిజైన్ ఉందండి. అండ్ ఇదైతే ర్యాక్ ఫ్లవర్లో అయితే వస్తుంది, సెకండ్ ఫ్లవర్. అండ్ ఈ ఫ్లవర్స్లో కూడా మీకు మిడిల్ అయితే చిన్న డిజైన్ వస్తుంది. అండ్ వీటిలో సైజెస్ అండి, కొంచెం చిన్న సైజ్ కావాలి అన్నా, మీడియం సైజ్ కావాలి అన్నా, బిగ్గర్ సైజ్ కావాలి అన్నా సైజెస్ పెరుగుతూ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అనేవి సింగిల్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. 108 ఫ్లవర్స్ మాత్రం సెట్ కింద ఉన్నవి సెట్ కిందే పర్చేస్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు చూస్తున్నారండి వాటర్ బాటిల్స్ అండి. ఫ్లాస్క్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇందులో కూడా మీకు మోడల్స్ అయితే కలెక్షన్ ఉంది. సో చూడండి, చిన్న వీడియోలో నేను ఎంత కలెక్షన్ అనేది పోస్ట్ చేశాను. అదే మీరు షోరూమ్కి విజిట్ చేశారనుకోండి, దీనికి డబల్ కలెక్షన్ మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి వాటర్ జగ్స్ అండి. సో వాటర్ జగ్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ డైనింగ్ సెట్ అండి. సో ఎవరికైనా ఒకసారి డైనింగ్ సెట్ చూడాలి సిల్వర్లోని అనుకుంటే మాత్రం మన స్వర్ణ కంచికి విజిట్ చేయండి. సో 368 గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు ఒక్కొక్క బౌల్ వెయిట్.
సో హాట్ బాక్స్ కింద ఇవన్నీ కూడా బాక్సెస్ అండి. బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు కిట్ వస్తుంది, ఇలా గ్లాస్ కానీ ప్లేట్ కానీ ఒక చిన్న బౌల్ వస్తుంది అండ్ విత్ జగ్. ఇదంతా కూడా డైనింగ్ సెట్ అండి, డిన్నర్ సెట్ అనమాట సిల్వర్లోని. సో ఎవరికైనా ఇలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకుంటే ఈ కలెక్షన్ కూడా ఇక్కడైతే అవైలబిలిటీ ఉంది. అండ్ ఇవి వచ్చేసరికి మనకి కార్లో డెకరేటివ్ పర్పస్కి యూస్ చేస్తారండి. ఇవి ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. 2595కి అయితే వస్తుంది డిజైన్. ఇంకా వేరే వేరే గాడ్ ఐడియల్స్ కావాలి అని అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి కృష్ణుడిదండి. ఇది రెడీమేడ్ ఇలా ఒక సెట్ అయితే ఉంది. ఇది డెకరేటివ్ పర్పస్కే కాదు, పూజా మందిరంలో కూడా చాలా బాగుంటుంది. ఈ మొత్తం సెట్ అయితే ఎంత నీట్గా ఉందో, ఒక పీస్ అయితే హైలైటర్గా ఉందండి అక్కడ. సో వీడియోలో నేను చూపించిన కలెక్షన్సే కాకుండా ఇంకా మీకు ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉందండి. సిల్వర్ జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంది. అండ్ ఫోటో ఫ్రేమ్స్ అండి. సో ఇవన్నీ కూడా ఫ్రేమ్సేనండి. ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి అండ్ మన ఇంట్లో కూడా పూజా గదిలో యూస్ చేసుకోవడానికి. అండ్ ఇవన్నీ కూడా ప్లేట్స్ సెక్షన్, దీపారాధన, నెక్స్ట్ మనకి గాడ్ ఐడిల్స్ అండి. అన్ని రకాల గాడ్ ఐడిల్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కుందులండి. చూసారు కదండి ఎంత కలెక్షన్ ఉందో. నేను కొన్ని శాంపుల్స్ మాత్రమే షేర్ చేశాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. హ్యావ్ ఏ నైస్ డే.